బండి పెట్టలే మటన్ అంగడలు ఉన్నారు కానీ వాళ్ళకి ఏమే కానీ కస్తూరు తీసుకోవడం కానీ ఏమే కానీ బండి పెట్టలే అప్పుడు అంటే బండి అప్పుడు బండి వస్తానే అది 150 రూపాయలు తీసుకోపోతున్నారు నెలకు తీసుకుపోతారు వాళ్ళు వచ్చి లోపలికి వచ్చి తీసుకొని తీసుకుపోతున్నారు అసలు సంవత్సరం నుంచి అసలు రావడం లేదు ఎవరు అసలు రావడం లేదు ఎవరు వచ్చి ముందు డైలీ 10 రూపాయలే అప్పుడు ఇప్పుడు వచ్చి 50 రూపాయలు తీసుకుంటున్నారు సేకరించడం ఏం అసలు మన కానీ అక్కడ రావడం లేదు ఊరు పెట్ట మేడము ఏమంటున్నారు మీకోసం మీ దగ్గర నుంచి జస్ట్ ఎత్తడం లేదు కదా మీకోసం నేనైతే మన సోదరులకందరికీ ఒకటే చెప్తాను మీరు మేము కట్టమన్నది భారతీయ జనతా పార్టీ మీకు ఖచ్చితంగా అండగా ఉంటుంది మీకోసం పోరాడతాం మేమనేది ఒకటే ఎవరైనా సరే ప్రజలు ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ప్రజల కోసమే దౌర్జన్యంగా వసూలు చేయమని కాదు ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే ఏదైనా సరే రౌడీ మామూలులో అవినీతి అనేది ఉండకూడదు అనేది మా ఉద్దేశం మీరు కష్టపడి పని చేసుకొని రోజంతా చేస్తే వచ్చే అమౌంట్లు అయ్యి ఒక 10 రూపాయల ఆదాయం కోసం మీరు చేసుకుంటారు దానికి కూడా వచ్చి గద్దల్లా మాదిరి వాళ్ళు తన్నుకొని పోతా అంటే ఆల్రెడీ దాన్ని మానుకోమని చెప్పి మనం ఒక నెల క్రితం కమిషనర్ గారికి అధికారులకు చెప్పడం జరిగింది మా పార్టీ వచ్చి ప్రదీప్ రెడ్డి వచ్చేసి కానీ ఇప్పటి వరకు ఏమీ చేయకుండా దాన్ని రెట్టింపు చేసినారు బాగా నీట్గా ఆర్గనైజ్డ్గా చేసుకుంటున్నారు ఇంకా సో కాబట్టి ఇప్పటి నుంచి నేను ఇప్పుడే కూరగాయల మార్కెట్ దగ్గరికి కూడా పోయి ప్రజలకు ఒకటే పిలిపిస్తున్నాను ఎవడైనా దౌర్జన్యంగా మీరు పెట్టను మేము వచ్చాం ఖచ్చితంగా మీరు అనవసరంగా దౌర్జన్యంగా మామూలు అనే మత్తులో ఉండే వాళ్ళకి మాత్రం మనం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఇప్పుడు ఇది అలవాటుగా మారిపోతారు ఇంతకుముందు బ్రిటిషర్లు మనల్ని పరిపాలించేసి మనల్ని బానిసల మాదిరి తయారు చేసిపోయినారు ఒక మైండ్లో ఒకటి క్రియేట్ చేసినారు ఇప్పుడు ఇదేమవుతుందంటే నెలని ఈరోజు ఇప్పుడు నుంచి 350 వారానికి నెక్స్ట్ 500 చేస్తారు నెక్స్ట్ 600 చేస్తారు ఏం 50 కదా పెరిగింది 50 100 కదా పెరిగింది అనేది మెల్లగా ఇచ్చుకుంటూ పోతారు ఒక్కటేసారి ఒక్కటేసారి 150 చేశారు సరే డబల్ ఏమైతుందంటే మనల్ని దాన్ని అడిక్ట్ చేస్తున్నారు మెల్లగా కొంచెం కూరగాయల మార్కెట్ చికెన్ షాపులు మటన్ షాపులు చేపల మార్కెట్ దీంట్లో కూడా అక్రమ వసూలు ఏ విధంగా అంటే మన జాఫర్ గారు చెప్పినట్టు గత పోయిన నెల వరకు బీజేపీకి సంబంధించిన నాయకులు ప్రశ్నించేంత వరకు కేవలం వసూలు చేసుకొని ఎటువంటి టోకన్ ఎటువంటి స్లిప్ ఇవ్వకుండానే తీసుకొని పోతారు ఇది ఎంతవరకు దందా అంటే మన వాళ్ళు చెప్పే దాని ప్రకారము రౌడీ మామూలు వసూలు చేస్తున్నారు పొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు అనేది చెప్తున్నాం ఖచ్చితంగా ఇది అక్రమ వసూలు ఏదైతే ఇది వసూలు చేస్తున్నారో అథెంటికేటెడ్గా కాకుండా గవర్నమెంట్కు ఎటువంటి లాభం చేకూర్చకుండా కేవలం అధికారుల లాభాపేక్ష పరంగా తీసుకుంటున్నారు దీనికంటూ ఒక టెండర్ ఉంటుంది టెండర్ పిలిచిన తర్వాత ఆ టెండర్ పొందినటువంటి వ్యక్తి ఒక డిపాజిట్ అమౌంట్ చేసేసి ఇన్ని నెలలకు ఇంత అమౌంట్ అనేది ఒకటి ఉంటుంది అది ప్రభుత్వానికి ఆదాయం ఎటువంటి టెండర్ లేకుండా ప్రతి షాపు నుంచి రోజుకు 50 రూపాయల చొప్పున కలెక్ట్ చేయడం అంటే ఎంతవరకు అది అవినీతి కాదు వాళ్ళు అవినీతి దాహంతో కొట్టుకొని పోతున్నారనేది అర్థం చేసుకోవచ్చు కొంతమందిని బెదిరిస్తున్నారంట కొంతమంది వచ్చేసి వాళ్ళ వెనకాలనే కలెక్షన్ చేసే వ్యక్తి ప్రైవేటు వ్యక్తి అయితే మున్సిపాలిటీకి సంబంధించిన వ్యక్తి వెనకాల ఉండి వాళ్ళని వసూళ్లకు ప్రోత్సహిస్తున్నారు
దీనిని మనము ఖచ్చితంగా ఖండించకపోతే మేము ఒకటే తెలియజేస్తున్నాము, మన జాఫర్ ఖాన్ కానీ వాళ్ళ సోదరులకు అందరికీ, చికెన్ షాపులు మటన్ షాపులకు అందరికీ మీరు ఇటువంటి వస్తువులు ఏది ఇవ్వకూడదు, దీనికి అలవాటు పడకండి. భవిష్యత్తులో ఈ విధంగా అలవాటు పడితే మనము మన చికెన్ షాపులలోంచి నెక్స్ట్ వసూళ్లే కాకుండా చికెన్లు మటన్లు కూడా ఎత్తుకొని పోయే పరిస్థితులు వస్తాయి. అంత నీచంగా దిగజారుతున్నారు అధికారులు అనేది నేను తెలియజేస్తున్నాను. ఎవరైతే మున్సిపల్ అధికారులు అవినీతికి అలవాటు పడి ఉన్నారో వాళ్ళకు ఒకటే చేస్తున్నాను, మిగతా అందరి అధికారులను అయితే మేము అనడం లేదు. ఎవరైతే అవినీతికి అలవాటు పడినారో వాళ్ళు ఉనికి పడినా కూడా నాకు అభ్యంతరం లేదు. మీరు ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తారు. జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పోరాడుతున్నారు. దాని పర్యవేక్షణకై నెల రోజులు టైం ఇచ్చినా కూడా మున్సిపల్ అధికారులు మరియు కమిషనర్ గారు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో నేడు ఈరోజు ఏదైతే మా యొక్క సోదరులైనటువంటి చికెన్ షాపుల యజమానులు మరియు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారో అది నేడు పర్యవేక్షించి అది నిజమని నిర్ధారించుకొని కమిషనర్ గారిని కలవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే ఆయన ఈ అక్రమ వసూళ్లు మరియు ప్రజల నుంచి దందా వసూలు చేస్తున్నారో నేను ప్రత్యక్షంగా చికెన్ షాపుల యజమానులు, మటన్ షాపుల యజమానులు మరియు చేపల అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి మేము విషయ సేకరణ చేసిన తర్వాత ఇది ఖచ్చితమే, ఇక్కడ దందా జరుగుతుంది, దందా వసూళ్లు జరుగుతున్నాయి, రౌడీ మామూలు వసూలు చేస్తున్నారని తెలుసుకోవడం జరిగింది. దీన్ని క్వశ్చన్ చేయడానికి ఇక్కడికి వస్తే కమిషనర్ గారు ఇక్కడ అందుబాటులో లేకపోవడము, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము ఇక్కడ జరుగుతోంది. ఆయన పలాయన చిత్తం పాటించారు. సమాధానం చెప్పకుండా మా యొక్క వసూళ్ళు పేపర్లలో వస్తేనేమి, టీవీ ఛానల్స్లలో వస్తేనేమి మాకేమి భయం అన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా మేము ఏదైతే ప్రభుత్వంలో భాగంలో ఉన్నామో దీనిపై మేము యాక్చువల్గా అయితే ర్యాలీలు, ధర్నాలు చేయకూడదు. దీన్ని మా పై అధికారులకు మార్పు చెందకపోతే ఖచ్చితంగా ర్యాలీలు, ధర్నాలు చేయడం జరుగుతుంది. మున్సిపల్ ఆఫీసును ముట్టడి చేయడం జరుగుతుంది. దీనిపై ఖచ్చితంగా మేము క్లారిటీ ఇస్తున్నాము. ప్రజలను పీడించే వాళ్ళని ఎవరినైనా సరే ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కారు ఉపేక్షించేది లేదు. దీనికి మేము చికెన్ షాపుల యజమానులకు, మటన్ షాపుల యజమానులకు మరియు ప్రజలకు మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఎవరైతే అక్రమ వసూళ్లు పాల్పడుతున్నారో వాళ్ళను తరిమి కొట్టండి. దానికి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. దానికి ఒక నోటిఫికేషన్ వస్తుంది, టెండర్ సిస్టమ్ వేస్తారు. టెండర్ అయిపోయిన తర్వాత వాళ్ళు కొంతమంది డిపాజిట్ చేస్తారు మున్సిపాలిటీకి. చేసిన తర్వాతనే అది ఇక్కడికి మున్సిపల్ ఆఫీస్కు డిపాజిట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఏమైనా ప్రూఫ్స్ ఉంటే సబ్మిట్ చేయండి. నిన్నటి వరకు వాళ్ళు ఎటువంటి స్లిప్పులు ఇవ్వలేదు. మేము అడిగిన తర్వాతనే స్లిప్పులు ఇస్తున్నారు వాళ్ళకు. ఇది స్లిప్పులలో ఎటువంటి కమిషనర్ పేరు మీద కానీ సంతకాలు కానీ పలానా రోజుకు వసూలు చేస్తున్నామనేటివి లేవు. మేమైతే అందరి దగ్గర నుంచి ఎవరెవరైతే కస్టమర్లు ఉన్నారో, ఎవరైతే డబ్బులు ఇచ్చున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి మేము వసూలు చేసుకున్న తర్వాతనే, ప్రూఫ్స్ ఉన్న తర్వాతనే మేము వచ్చి ఇక్కడ క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఆధారాలు లేకుండా మేము కంప్లైంట్ చేయడం లేదు. ఇది భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి సహేతంగా, అవినీతికి వ్యతిరేకంగా పోరాడతాం. మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము. మరియు మున్సిపల్ శాఖ మంత్రులు ఎవరైతే నారాయణ గారు ఉన్నారో ఆయనకు, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము ఖచ్చితంగా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అక్కడికి పోవడం జరుగుతుంది. ఖచ్చితంగా
ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించిన ఏ అయితే అక్రమ వసూలు జరుగుతున్నాయి, ఇక్కడ అవినీతి జరుగుతుంది, ప్రతి శాఖ మీద ఇప్పుడు ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాము. దాని మీద ఎంక్వైరీ వేయమని కూడా చెప్తాము. ఎమ్మెల్యే గారి దృష్టికి ఆల్రెడీ తీసుకొని పోయాము. ఆయన కూడా ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ స్టాప్ చేసేసి మీరు గత ప్రభుత్వంలో ఏం చేస్తున్నారో అదే చేస్తున్నారు, ఇప్పటికైనా మారుకోండి అని ఎమ్మెల్యే గారు సూచించడం జరిగింది. కానీ ఇక్కడ మారడం లేదు. వీళ్ళు గత ప్రభుత్వం యొక్క ఆనవాళ్ళను, దాని యొక్క చరిత్రను మళ్ళా కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. అదే మైకంలో ఉన్నారు. జిందాబాద్ 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 డౌన్ డౌన్ కమిషనర్ కమిషనర్ డౌన్ డౌన్